బిగ్ బాస్ హౌస్లో నాగమణికంట మరో పల్లవి ప్రశాంతేనా? ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాతో అందర్నీ తన వైపుకి మలుపుకుంటున్నాడా? స్టెప్ ఫాదర్ మరియు వైఫ్ని కావాలని బ్యాట్ చేశాడా? అసలు మణికంఠ గురించి అతని చెల్లెలు ఏం బయటపెట్టింది? నిజంగా మణికంఠ మతిస్థిమితం బాలేదా? అందుకే అలా చేస్తున్నాడా? సాడ్ స్టోరీ చెప్పి బిగ్ బాస్లోకి వచ్చాడా? ఇంతకీ అతని భార్య ఎవరు? ఇద్దరి మధ్య వచ్చిన గొడవేంటి? మణికంఠ అమెరికా నుండి ఎందుకు వచ్చేశాడు? అసలు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆస్తులేంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. బిగ్ బాస్ గత సీజన్లో పల్లవి ప్రశాంత్ చేసిన సింపతి డ్రామాలు చూసిన తర్వాత ఇప్పుడు రియల్ ఎమోషన్ ని కూడా సింపతి డ్రామాలాగి లెక్క కట్టే పరిస్థితి వచ్చింది. ఇక తాను రైతు బిడ్డనంటూ గెలిచిన ప్రైజ్ మనీని రైతులకిస్తానని చెప్పి చివరికి ప్లేట్ తిప్పేశాడు. అయితే ఇప్పుడు ఇదే కోవలో నాగమణికంఠ కూడా సింపతి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్లో తాను మాట్లాడుతూ పుట్టిన 2 ఏళ్లకే తన తండ్రి చనిపోయాడని, ఆ తర్వాత తన తల్లి రెండో పెళ్లి చేసుకోగా వారికి ఒక కూతురు కూడా పుట్టిందని, ఇక అలా మణికంఠకి ఊహొచ్చాక తన కన్న తండ్రి కాదని తెలిసిందని, దీంతో అతన్ని తండ్రిలాగా స్వీకరించలేకపోయాడని, తన తల్లి మరణించాక తన్ను బయటకు గెంటేశారని, ఆ తర్వాత ప్రియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా ఆమెతో మణికంఠ యుఎస్కి వెళ్లి సెటిల్ అయ్యాడని, ఆ సమయంలో తనకెలాంటి ఇన్కమ్ లేకపోవడంతో బిడ్డ పుట్టాక తన భార్య ఇండియాకి పంపేసిందని, ఇప్పుడు తనేంటో ప్రూవ్ చేసుకోవాలని బిగ్ బాస్కి వచ్చాడని, ఇదే తన ఆఖరి ఛాన్స్ అంటూ 30 ఏళ్ల మణికంఠ బిగ్ బాస్ స్టేజ్ మీద చెప్పడంతో మొదట అందరూ అతన్ని చూసి జాలిపడినా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పూటకొక మాట మార్చేస్తూ సెంటిమెంట్ డ్రామా ఆడడంతో జనాలు కూడా మణికంఠ పల్లవి ప్రశాంత్ని ఫాలో అవుతున్నాడని వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఎవరి మణికంఠ? అతను చెప్పిన స్టోరీలో ఎంతవరకు నిజం ఉంది? తను యాక్టర్గా ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయాడు? బిగ్ బాస్ లోకి వెళ్లేందుకు ఇతను తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అనే వివరాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియోను పూర్తిగా చూడండి. నాగమణికంఠ అలియాస్ నాగమణి. ఇతను 1994 జనవరి 10న తెలంగాణలోని హైదరాబాద్లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి అమర్నాథ్, తల్లి సరస్వతి. ఇతనికి కావ్య అనే చెల్లెలు కూడా ఉంది. ఇక మణికంఠ తల్లి టీచర్గా పనిచేస్తే తండ్రి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాడు. అలా మణికంఠకి 2 ఏళ్లున్నప్పుడు తన తండ్రి యాక్సిడెంట్లో మరణించడంతో తన తల్లి పుట్టింట్లో ఉంటూ జాబ్ చేసుకుని బిడ్డను పోషించేది. ఇక కూతురు చిన్న వయసులోని విధవలాగా ఇంట్లో ఉండడం చూడలేని తల్లిదండ్రులు సరస్వతి గారికి అమర్నాథ్ అనే తమ బంధువుల అబ్బాయిలతో రెండో పెళ్లి చేయడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా కావ్య అనే అమ్మాయి కూడా జన్మించింది. ఇక అలా అమర్నాథ్ గారు కూడా మణికంఠకి తన సర్నేమ్ను ఇచ్చి తన సొంత కొడుకులా చూసుకునేవారు. ఇక మణికంఠ తన స్కూలింగ్ ని హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివాడు. చదువులో చురుగ్గా ఉన్న మణికంఠకి చిన్నప్పటి నుండి యాక్టింగ్ మీద ఎక్కువగా మక్కువ ఉండేది. ఇదిలా ఉన్నప్పుడే మణికంఠకి అమర్నాథ్ తన సొంత తండ్రి కాదని స్టెప్ ఫాదర్ అని తన చెల్లి చెప్పడంతో మణికంఠ ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. దీంతో రోజురోజుకి మానసికంగా కుంగిపోయిన మణికంఠ అప్పట్నుంచి తన అమ్మమ్మ తాతయ్యలతోనే ఉంటూ చదువుని కొనసాగించాడు. ఇక అలా ఇతనితో మాట్లాడేందుకు తన తల్లి ఎంత ట్రై చేసినా మణికంఠ మాత్రం మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. అంతేకాకుండా వారి దగ్గర నుండి డబ్బులు కూడా తీసుకోకూడదని మోడలింగ్, యాక్టింగ్లో ట్రై చేయాలి అనుకున్నాడు. అలా తన బీకామ్ డిగ్రీని చదువుతూనే ర్యాంప్ వాక్స్ కొని బ్రాండ్స్కి గ్రూప్ మోడల్గా కూడా చేస్తూ తన ఖర్చులకి తనే డబ్బులు సంపాదించుకునేవాడు. ఇదిలా ఉంటే ఇతని తల్లిదండ్రులు మణికంఠని ఇంటికి రమ్మని పిలిచినా వెళ్లేవాడు కాదు. కానీ ఎప్పుడైతే ఇతని తాతయ్య, అమ్మమ్మ 2 సంవత్సరాల వ్యవధిలో మరణించారో అప్పటి నుండి ఇతనికి వేరే దారి లేక ఇంటికి వెళ్లడం జరిగింది. అలా ఒకవైపు సీఏ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ మరోవైపు సినిమాల్లో హీరోగా నటించి తన సత్తా చాటుకోవాలని ఒక ఫోటో షూట్ చేసి ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్తూ ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలుపెట్టాడు. ఇక అలా యాక్టింగ్లో ఏ మాత్రం ఎక్స్పీరియన్స్ లేని మణికంఠని అన్ని ఆడిషన్స్లో రిజెక్ట్ చేసేవారు. అలా 1 ఇయర్ ట్రై చేసినా ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో సీరియల్స్లో తన లక్ని పరీక్షించుకోవాలని ట్రై చేయగా అంతగా గుర్తింపు లేని పాత్రలే ఇతనికి ఇచ్చేవారు. ఇక సీరియల్స్లో నటించినందుకు డబ్బులు కూడా అంతంత మాత్రమే ఇచ్చేవారు. ఇదే సమయంలో మణికంఠ తల్లి క్యాన్సర్ రావడంతో అమర్నాథ్ గారు ఈమెను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పించిన ఆమెకి క్యాన్సర్ 4th స్టేజ్లో ఉండడంతో 2019లో మణికంఠ తల్లి మరణించడం జరిగింది. ఇక అప్పటి వరకు అండగా ఉన్న తన తల్లి మరణించడంతో మణికంఠ చాలా కృంగిపోయాడు. అలా తన సంపాదనతో తన తల్లికి కొరువు పెట్టాలని డిసైడ్ అయ్యి అమర్నాథ్ గారితో ₹1 కూడా ఖర్చు పెట్టొద్దని మాట తీసుకోవడం జరిగింది. ఇక ఖర్చులకి తన దగ్గర డబ్బులు లేకపోవడంతో తనకి తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి మరీ తన తల్లి కార్యక్రమాలని పూర్తి చేశాడు.
ఇక అలా తల్లి మరణించాక అమర్నాథ్ గారిని తండ్రిలాగా, కావ్యాని చెల్లెల్లాగా స్వీకరించడానికి మణికంఠకి ఇష్టం లేకపోవడంతో ఆ ఇంట్లో నుండి బయటకొచ్చేసి ఒక హాస్టల్లో ఉంటూ చిన్నా చితక సీరియల్స్లో యాక్ట్ చేస్తూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాడు. ఇదిలా ఉంటే తన కాలేజ్ మేట్ అయిన ప్రియా అనే అమ్మాయితో మణికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ప్రియా ఎడ్యుకేషన్ పూర్తవగానే యుఎస్కి వెళ్లి జాబ్ చేస్తూ అక్కడే సెటిల్ అవ్వాలనుకుంది. కానీ మణికంఠకి జాబ్ చేయడం ఇష్టం లేక యాక్టింగ్ని తన ప్రొఫెషన్గా ఎంచుకోవాలనుకున్నాడు. అలా వీరిద్దరికి ఇదే విషయంపై తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఇక అలా మణికంఠ ఆ మధ్యలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో, వీడియో ఆల్బమ్స్లో యాక్ట్ చేసినా వాటి వల్ల ఇతనికి ఎటువంటి యూజ్ అయితే అవలేదు. దీంతో తన పర్సనల్ మరియు ప్రొఫెషనల్ లైఫ్లో తాననుకున్నట్లు జరగకపోవడంతో చాలా సెన్సిటివ్ మైండ్ అయిన మణికంఠ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇక అలా రంగుల ప్రపంచాన్ని నమ్ముకుని తాను ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక 2022లో మణికంఠ ప్రియను పెళ్లి చేసుకుని ఆ తర్వాత వీరిద్దరూ కలిసి యుఎస్కి వెళ్లారు. అలా వీరిద్దరూ జాబ్ చేస్తూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్న సమయంలో వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా పుట్టింది. అలా ఇకపైన అన్ని బాగుంటాయని మణికంఠ భార్య ప్రియా అనుకుంది. కానీ తనకి జాబ్ చేయడం ఇష్టం లేక మణికంఠ ప్రియాకి చెప్పకుండా రిజైన్ చేశాడు. దీంతో భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇక మణికంఠకి మాత్రం సినిమా ఫీల్డ్లో ఏదైనా సాధించాలని, తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని, కూతురికి లగ్జరీ లైఫ్ని అందించాలని, అందుకు తాను సినిమాల్లో ట్రై చేయాలని చెప్పగా సరే వేరే దారి లేక ప్రియా 2 years టైం ఇచ్చి మణికంఠని ఇండియాకి పంపించడం అయితే జరిగింది. దీంతో ఇండియాకి వచ్చిన మణికంఠ ఛాన్సుల కోసం ట్రై చేయగా ఎంత ట్రై చేసినా ఇక్కడ ఛాన్సులు అయితే దొరకలేదు. ఇక అప్పటి నుండి మణికంఠ ఖర్చు ప్రియా డబ్బులిస్తూ తన కళ్ళను నెరవేర్చుకోవడానికి సపోర్ట్ చేస్తూ ఉండేది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ వారు సీజన్ 8 కోసం కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేస్తున్నారని తెలుసుకున్న మణికంఠ తను బిగ్ బాస్ షోకి వెళ్లి కొంతవరకు ఫేమస్ అయితే తప్పకుండా తనకు అటు సినిమాలు ఇటు సీరియల్స్ లో మంచి అవకాశాలు వస్తాయని డిసైడ్ అయ్యి ఒక మేనేజర్ ద్వారా బిగ్ బాస్ షోకి వెళ్లేందుకు ట్రై చేయగా ఎటువంటి గుర్తింపు లేని మణికంఠని తీసుకోవడానికి ముందుగా బిగ్ బాస్ టీం వారు ఒప్పుకోలేదు. దీంతో బిగ్ బాస్ సెలక్షన్ టీమ్ కి మణికంఠ సాడ్ స్టోరీని చెప్పగా ఆ స్టోరీ విన్న సెలక్షన్ టీం మణికంఠకి ఎలాంటి పేమెంట్ లేదనే కండిషన్ మీద ఎమోషనల్ కేటగిరీలో ఇతన్ని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇక తన ఖర్చులన్నిటికీ తన భార్య ప్రియా డబ్బులిస్తూ ఎంకరేజ్ చేసిన ఓపెనింగ్ రోజు మణికంఠ తన స్టోరీని మరోలాగా అల్లేసి తన భార్య తనని యుఎస్ నుండి పంపేసిందని, తన స్టెప్ ఫాదర్ తనని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడని చెప్తూ జనాల ముందు వారందరినీ విలన్స్ చేసి మణికంఠ మాత్రం సింపతితో హీరో అయ్యే ప్రయత్నం అయితే చేశాడు. ఇక అంతలోనే మణికంఠ శేఖర్ భాష్తో లైవ్లో మాట్లాడుతూ తనకి తన భార్యకి ఎటువంటి గొడవలు లేవని, ఆమె తనని ఎంకరేజ్ చేసి డబ్బులిచ్చి పంపించిందని, వారిద్దరూ రోజు ఫోన్లో మాట్లాడుకుంటూ కెరీర్ గురించి డిస్కస్ చేసుకుంటారని, ఎలాగైనా ఈ షోలో బాగా ఆడి తను గెలవాలని చెప్పడంతో ఆడియన్స్ ఒక్కసారిగా షాక్కి గురై పల్లవి ప్రశాంత్తో నాగమణిని కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే అతను బిగ్ బాస్ స్టేజ్పై చెప్పిన కథకి అతను హౌస్లో మాట్లాడే మాటలకి చాలా తేడా ఉంది. ఇదిలా ఉంటే నామినేషన్ రోజున శేఖర్ భాష మణికంఠని నామినేట్ చేస్తూ ప్రతిదాన్ని నువ్వు రాజకీయం చేస్తున్నావు అనగా అందుకు స్పందించిన మణికంఠ తాను రాజకీయం ఎప్పుడు చేయనని, చావు వరకు వెళ్ళొచ్చానంటూ తాను అన్ని పోగొట్టుకున్నానని, తల్లి తండ్రి లేక పెంచిన తండ్రితో అవమానాలను ఎదుర్కొంటున్నానని చెప్పడంతో అక్కడున్న కంటెస్టెంట్స్ అందరూ బోర్ నేర్చేశారు. అలా మణికంఠపై అందరికీ సింపతి పెరిగిపోయింది. ఇదిలా ఉంటే తనని పెంచిన తండ్రి గురించి నెగిటివ్గా చెప్పడంతో ఇతని స్టెప్ సిస్టర్ కావ్య మణికంఠ వ్యాఖ్యలపై స్పందిస్తూ అమ్మ మరణం తర్వాత ఇంటి నుండి వెళ్ళిపోవాలనేది మణికంఠ సొంత నిర్ణయమని, ఎవరూ తనని గెంటేలేదని, నాన్న ఎప్పుడూ తనకి సపోర్ట్ చేసేవాడని, ప్రతి కుటుంబంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి అంటూ తన అన్నయ్యకి అందరూ సపోర్ట్ చేయనట్టు చెప్పడంతో కొంతమంది నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ మణికంఠకి సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో బిగ్ బాస్ హౌస్లోకి ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ సెంటిమెంట్ స్టోరీ నల్లుతూ సింపతి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇక ఇదిలా ఉంటే నామినేషన్ రోజున హౌస్లో అందరూ ఒకేసారి మణికంఠని టార్గెట్ చేయడంతో అప్పటికే డిప్రెషన్లో ఉన్న మణికంఠ మరింత కృంగిపోయి ఏడుస్తూ తన విగ్గుని కూడా తీసేయడం జరిగింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అతని మాటల్ని గమనిస్తే అటు ప్రొఫెషనల్ లైఫ్ సక్సెస్ అవ్వక ఇటు పర్సనల్ లైఫ్లో మరియు ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లమ్స్ ఉండడంతో మెంటల్గా స్టెబిలిటీని కోల్పోయాడని అర్థమవుతుంది. ఇలాంటి డిప్రెషన్లో ఉన్నవారిని బిగ్ బాస్ టీం ఎలా సెలెక్ట్ చేశారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అతని పరిస్థితిని చూసిన తర్వాత బిగ్ బాస్ టీం అతన్ని ఈ షోలో కంటిన్యూ చేస్తుందా లేక ఇంటికి పంపేస్తారా అనేది వేచి చూడాలి. మీరు మణికంఠ గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.